హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీ సిరీస్. వీడియోలో ఒక సూపర్ టేస్టీ రెసిపీ ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో చాలా క్విక్ అండ్ ఈజీగా నూడిల్స్ని ఒకటి బాయిల్ చేసుకుంటే వితిన్ 5 మినిట్స్లో చేసుకునే రెసిపీ ఇది. సో ఇక లేట్ చేయకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎగ్ నూడిల్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక వెసల్లో ఒక 2 లీటర్స్ వరకు వాటర్ని వేసుకుని అలానే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుని హై ఫ్లేమ్లోని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. సో మీకు కావాలనుకుంటే ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒకసారి బ్రేక్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత అన్ని సైడ్స్ మునిగేలా ఒకసారి ఫోర్క్ స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా నూడిల్స్ని కంప్లీట్గా కుక్ చేయకూడదు, జస్ట్ 80% వరకు కుక్ చేసుకుంటే చాలు. సో ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి నూడిల్స్ని పట్టుకుని చూస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి. అప్పుడే మనకు 80% వరకు కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఇలా నూడిల్స్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. నూడిల్స్ కంప్లీట్గా కూల్ అయ్యేలోపు ఒక బౌల్లోకి 3 ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసి ఎగ్స్ అన్నిటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా ఒక సైడ్ లైట్గా ఫ్రై అయిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ని వేసి సేమ్ ఎగ్ బుర్జిని ఏ విధంగా అయితే ఫ్రై చేసుకుంటామో అదే విధంగా మరీ చిన్న చిన్న పీసెస్గా అయితే నూడిల్స్లో కనిపించవు కాబట్టి కాస్త పెద్ద పీసెస్లా స్మాష్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు, అలానే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న క్యారెట్, ఒక చిన్న క్యాప్సికమ్, అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకేసారి వేసుకోవాలి. సో ఎగ్ నూడిల్స్ కాబట్టి మరీ వెజ్జెస్ని ఎక్కువగా వేయకండి. ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే జస్ట్ ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే చాలు. సో మరీ ఎక్కువ కుక్ చేయకండి. నూడిల్స్తో తినేటప్పుడు ఈ వెజ్జెస్కి కూడా కాస్త క్రంచ్ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ బ్లాక్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలానే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని అలానే ఎగ్ బుర్జిని వేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసి హై ఫ్లేమ్లోనే బాగా టాస్ చేసుకోవాలి. సో ఇలా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవడం వల్ల సాసెస్ అన్ని నూడిల్స్కి బాగా పట్టి నూడిల్స్కి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా బాగా టాస్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లికాడలైనా లేక కొద్దిగా కొత్తిమీరనైనా వేసుకుని ఒకసారి బాగా టాస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఎంతో సింపుల్గా నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.